ఈరోజు దేవుని వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం విజయము, అభివృద్ధి, ఆశీర్వాదం గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో చూద్దాం. సామెతలు 28:25. యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఇది లోకపు ఫార్ములా కాదు, ఇది దేవుని ఫార్ములా. ప్రియులారా, సామెతలు గ్రంథం జ్ఞాన గ్రంథం. సొలొమోను ద్వారా దేవుడు జీవితానికి అవసరమైన సూత్రాలు ఇచ్చాడు. ఈ వాక్యంలో 2 రహస్యాలు ఉన్నాయి. 1. నమ్మకం. 2. వృద్ధి. నమ్మకముంచుట అంటే ఏమిటి? నమ్మకం అంటే పరిస్థితులపై కాదు, డబ్బుపై కాదు, మనుషులపై కాదు, దేవునిపై ఆధారపడటం. నమ్మకం అంటే భయం ఉన్నా ముందుకు పోవడం, అనిశ్చితి ఉన్నా ప్రార్థించడం. యెహోవాయందు నమ్మకం ఉన్నవారి లక్షణాలు. నమ్మకం ఉన్నవారు ప్రార్థనలో నిలిచేవారు, దేవుని వాక్యంలో జీవించేవారు, సహనంతో ఎదురు చూసేవారు, దేవుని సమయాన్ని గౌరవించేవారు. వారు తొందరపడరు, దేవుని మీద ఆధారపడతారు. వర్ధిల్లును అంటే ఏమిటి? వర్ధిల్లుట అంటే డబ్బు మాత్రమే కాదు, పేరు మాత్రమే కాదు, ఆత్మీయంగా, కుటుంబంగా, మానసికంగా, భౌతికంగా దేవుడు సంపూర్ణ ఆశీర్వాదం ఇస్తాడు. దావీదు, యోసేపు, అబ్రాహాము వీరు దేవునిని నమ్మినవారు. అందరూ కష్టాలు చూశారు, కాని చివరికి వర్ధిల్లారు. నమ్మకం మరియు సహనం ఉంటే విజయం వస్తుంది. ఈ రోజు మీరు కష్టాల్లో ఉన్నా ఈ వాక్యాన్ని పట్టుకోండి. నేను యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాను, కాబట్టి నేను వర్ధిల్లుతాను. నిరుత్సాహపడవద్దు, మీ కాలం వస్తుంది. ప్రార్థన చేసుకుందాము. ప్రభువైన దేవా, మా హృదయాల్లో నిన్ను పూర్తిగా నమ్మే విశ్వాసం దయచేయుము. మనుషులపై కాదు, పరిస్థితులపై కాదు, నీ మీదనే ఆధారపడే కృప మాకు ఇవ్వుము. మా జీవితాలను వర్ధిల్లజేయుము ప్రభువా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ఈ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడితే దయచేసి వీడియోకి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కోసం ప్రార్థించాలంటే కామెంట్లో ప్రార్థన అని రాయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.